కర్రగుట్టలో తొలి బేస్ క్యాంప్ను ఏర్పాటు చేశాయి కేంద్ర బలగాలు. పామూరు వద్ద ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ను ప్రారంభించారు సీఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్. 4 దశాబ్దాలుగా కర్రగుట్టలే మావోయిస్టులుగా కంచుకోటగా ఉందన్నారు. కర్రగుట్టలను మావోయిస్టులు మర్చిపోవాల్సిందే అని సీఆర్పీఎఫ్ ఐజీ త్రివిక్రమ్ అన్నారు. ఇరవైవ తేదీ 2026 ఒక హిస్టారిక్ డే అని మనము చెప్పుకోవాలి. కేవలం తెలుగు రాష్ట్ర హిస్టరీలోనే కాక దేశ హిస్టరీలోనే ఒక చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఈరోజు ఈ కర్రగుట్టల మీద మా సిఆర్పిఎఫ్ సంయుక్త మాట తెలంగాణ పోలీసుతో పాటు కలిసి ఒక ఆపరేటింగ్ బేస్ ఎస్టాబ్లిష్ చేసింది. మీ అందరికీ తెలుసు, గత 4 శతాబ్దాలుగా మావోయిస్టులు ఈ కర్రగుట్టలు వాళ్ళ యొక్క కోటలాగా భావిస్తూ ఎప్పుడు ఎక్కడన్నా వేరే చోట ఒత్తిడి వస్తుంటే ఇక్కడికి వచ్చి జమ అయ్యారు. మా ఉద్దేశం ఆ రోజు చెప్పినట్టే ఈ హిల్స్ని మొత్తం డామినేట్ చేయాలి. మరి ఇది ఇప్పటికే కానీ మావోయిస్టులు ఇది వాళ్ళకి ఒక తావలం అవుతుంది, ఒక కోట అవ్వచ్చు అనే భావన వాళ్ళకి ఎప్పుడూ కలుగుకోరు. అండ్ ఈ పేస్తో పెట్టుకొని ఇంకా ఈ రోడ్ యొక్క పనులు ఏదైతే ఉన్నాయో అది తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఉద్దేశిస్తున్నది ఇంకా ముందుకి జల్లా, డోలి, తడపాల వరకు కనెక్ట్ చేయాలి. జనవరి